చంద్రబాబు నాయుడు అనే నేను ఊహించను కూడా ఊహించలేదు ఇలా జరుగుతుంది. అన్ని తెగించి వచ్చాం. రాష్ట్రం బాగుండాలి. నమస్తే, వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నేను దీప్తి వాజ్పేయి. ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనల్లో ఈ ఏడాది బాగా గుర్తుండిపోయే సంచలనాత్మక అంశం ఏది అని అడిగితే ఏం చెప్తారు? మైండ్లో ఒక సీన్ గుర్తొస్తుంది కదా. పొలిటికల్గా ఆలోచిస్తే ఒక ఘన విజయం, ఒక ఘోర పరాజయం. పొలిటికల్ తెరపై ఒక కొత్త స్టార్ ఆవిర్భావం, అన్నపైకే దూసుకొచ్చిన ఒక బాణం, బెజవాడలో వరదలు, జత్వానీ కేసు, వీటితో పాటు పలువురు వైసీపీ నేతలకు నోటీసులు, అరెస్టులు. ఇక తిరుమల లడ్డూ వివాదం, దువ్వాడ దివ్యల వ్యవహారం, ఇలా 2024లో జరిగిన ఒక్కొక్క సంఘటనని మరోసారి గుర్తు చేసుకుందాం ఇయర్ ఎండ్ రౌండప్లో, ఇవాల్టి టీవీ9 ఎక్స్క్లూజివ్లో. రెండు 2024లో ఏపీ పాలిటిక్స్లో జరిగిన మార్పుల గురించి చెప్పుకోవాలంటే జనవరి నుంచి చెప్పుకోవాల్సిన పని లేదు. 2024 జూన్ 4 ఆ ఒక్కరోజు గురించి చెప్పుకుంటే చాలు. హై వోల్టేజ్తో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఒక ప్రభంజనమే సృష్టించింది. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 175 స్థానాల్లో 164 సీట్లను గెలుచుకుని భారీ మెజారిటీ సాధించింది. టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేసి 135 సీట్లు గెలిచింది. జనసేన 21 సీట్లలో పోటీ చేసి అన్ని సీట్లలో విజయకేతనం ఎగరవేసింది. ఇక బీజేపీ 10 సీట్లలో పోటీ చేసి 8 స్థానాల్లో గెలిచింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అలాంటి విజయం బహుశా నా భూతో నా భవిష్యత్తు అని చెప్పాలి. ఇక వన్ సైడ్ లవ్ టూ సైడ్స్ అయింది. ఆ ఇద్దరి మధ్య ప్రేమని అంగీకరిస్తూ మరొక సైడ్ బీజేపీ నిలబడింది. ఈ 3 పార్టీల కూటమి గురించి ఎన్నో ఊహాగానాలు వచ్చినా ఫిబ్రవరి వరకు తేలనే లేదు. ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, మరోవైపు కూటమి ఏర్పాటే జరగలేదు, ఇంకొక వైపు వైసీపీ మాత్రం దూసుకెళ్ళిపోతోంది. ఫేజ్ 1, 2, 3 అంటూ ఫటాఫట్ సీట్లు ప్రకటించేసి ప్రచారానికి కూడా వెళ్ళిపోయింది వైసీపీ. ఇటు చూస్తేనేమో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల పంపకాలే పూర్తి కాలేదు. ఆలస్యం అమృతం అవుతుంది కూడా, బహుశా అదే జరుగుంటుంది. కూటమి కట్టారు, ఎన్నికలకు వెళ్లారు, ఒక ప్రభంజనమే సృష్టించారు. కుప్పం నుంచి 8వసారి గెలిచిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను. ఇక్కడ వైసీపీ ఎలక్షన్ స్ట్రాటజీ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. మేమంతా సిద్ధం సిద్ధం అంటూ సభలతో దడదడలాడిస్తూ వెళ్లారు వైఎస్ జగన్. ఏ సభ పెట్టినా జన ప్రభంజనమే ఆ రోజు. పైగా వై నాట్ 175, ఫస్ట్ టార్గెట్ కుప్పం అనే థీమ్తో దూకుడుగా ప్రచారం చేశారు. హై వోల్టేజ్తో సాగిన పోటాపోటీ ప్రచారంలో ఒక అనూహ్యమైన ఘటన. ఏప్రిల్ 13 బెజవాడ శివారు సింగ్ నగర్ డాబాకొట్ల రోడ్డు గుంపులో నుంచి వచ్చి వేగంగా ఒక రాయి దూసుకొచ్చింది. వైఎస్ జగన్ నుదిటిపై బలమైన గాయమైంది. ఆ ఒక్క వార్తతో తెలుగు రాష్ట్రాలు షేక్ అయిపోయాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రిపై దాడి చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఒక అనూహ్యమైన ఘటన. 2019 ఎన్నికలప్పుడు కోడి కత్తితో దాడి, 2024 ఎన్నికల్లో మళ్ళీ అలాంటి దాడి. ఈ రాయి దాడి ఘటనను మర్చిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు. పోలింగ్ సందర్భంగా జరిగిన హింస అంతా ఇంతా కాదు. మే 13న మొదలైన హింస ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి రాజుకుంది. దేశంలో ఎక్కడా లేనంతగా ఏకంగా 81.86% పోలింగ్ నమోదైంది ఏపీలో. అదే రోజున ఈవీఎం పగలగొట్టడం, అందులోనూ మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి ఆ పని చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. క్యూలో వచ్చి ఓటేయాలని చెప్పినందుకు సుధాకర్ అనే ఓటర్పై తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ దాడి చేయడం, దానికి ఆ ఓటర్ కూడా ప్రతి దాడి చేయడం ఒక సెన్సేషన్. ఇక పల్నాడు జిల్లాలో బాంబులు, నాటు బాంబులు బయటపడడంతో పోలింగ్ ముగిసిన 15 రోజుల దాకా కేంద్ర బలగాల్ని అలర్ట్గా ఉంచాల్సి వచ్చింది. మొత్తానికి జూన్ 4వ తేదీన ఫలితాలు వచ్చాయి. మధ్యాహ్నానికి ఆ నెంబర్స్ చూసి ప్రతి ఒక్కరూ షాక్ అయిపోయారు. ఓడిపోవచ్చుగాక, కానీ మరి ఇంత దారుణంగానా అని వైసీపీ వాళ్ళు, గెలుస్తామనే ధీమా ఉంది కానీ మరి ఇంత మెజారిటీ ఊహించలేదు అని టీడీపీ వాళ్ళు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఒకటే చర్చ. మామూలు గెలుపు కాదది. ఎన్డీఏ కూటమిలోనే 2వ అతిపెద్ద పార్టీగా టీడీపీ ఆవిర్భవించింది. ఇక జనసేన అయితే 100% స్ట్రైక్ రేట్. దేశ ఎన్నికల చరిత్రలో ఇదొక చరిత్ర. గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీని గెలవనివ్వబోను అని చెప్పిన పవన్ కళ్యాణ్ శపథం, వైసీపీని ఓడిస్తానన్న ఛాలెంజ్ ఫలించిన రోజది.
151 సీట్లు గెలుచుకోవడం అప్పట్లో ఒక చరిత్ర. అలాంటి వైసీపీ 11 సీట్లకు పడిపోవడం కూడా ఒక సరికొత్త చరిత్రే. అక్క చెల్లెమ్మల ప్రేమ ఏమైపోయింది అంటూ ఉద్వేగంగా వైఎస్ జగన్ మాట్లాడిన మాటలు ఇప్పటికీ అందరికీ గుర్తున్నాయి. 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు వారి ఆప్యాయత ఏమైందో తెలియదు. ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పొలిటికల్ స్క్రీన్పై తిరుగులేని నేతగా ఆవిర్భవించిన పవన్ కళ్యాణ్ గురించి. ఎన్నెన్ని అవమానాలు, ఎన్నెన్ని ఎదురుదెబ్బలు. 10 ఏళ్ల రాజకీయాల్లో పెద్ద యుద్ధమే చేశారు పవన్ కళ్యాణ్. ఓటమి తర్వాత వచ్చే గెలుపు రుచే వేరంటారు కదా, ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఏ పవన్ నహీ ఆంధీ హే, ఇది పవనం కాదు తుఫాన్ అంటూ ప్రధాని మోదీ పలికిన మాటలు అక్షర సత్యాలు. దత్తపుత్రుడు అని, రాజీ పడ్డారని, జనసేనను నమ్ముకున్న వారికి అన్యాయం చేశారని ఎవరెన్ని మాటలన్నా అవన్నీ ఒకే ఒక్క విజయంతో తుడిచిపెట్టుకుపోయాయి. ఈ ఎన్నికల్లో పవన్ను ఎవరెవరు ఎలాంటి పదజాలంతో విమర్శించారో అలాంటి మాటలు ఇకపై వచ్చే ఎన్నికల్లో వినిపించకపోవచ్చు. అంత సౌండ్తో విజయ ఢంకా మోగించారు పవన్. పిఠాపురం తాలూకా అని సగర్వంగా చెప్పుకునేలా ఆ నియోజకవర్గం నుంచి 70,000 ఓట్ల మెజారిటీతో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. అటు బీజేపీకి దక్కిన విజయం కూడా సామాన్యమేమీ కాదు. అసెంబ్లీలో, పార్లమెంట్లో గట్టి ప్రాతినిధ్యమే దక్కింది. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది వైఎస్ షర్మిల గురించి. తెలంగాణలో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి జనవరి 21న ఏపీసీసీ చీఫ్ బాధ్యతలతో మళ్లీ సొంత గడ్డపై అడుగుపెట్టారు. ప్రతిపక్షం ఏదైనా అప్పటి పాలకపక్షాన్నే విమర్శించాలి, అదే పని చేశారు వైఎస్ షర్మిల. కాకపోతే అదొక కుటుంబ గొడవగా డైవర్ట్ అయింది అని చెప్తారు రాజకీయ విశ్లేషకులు. వైఎస్ వివేకా హత్య విషయంలో న్యాయం చేయాలి అంటూ కొంగు చాచి అడగడం ఒక రకంగా వైసీపీని దెబ్బతీసింది అని చెప్తున్నారు. అప్పటికే తన కుమారుడి పెళ్లికి వైఎస్ జగన్ని షర్మిల పిలవడం, ఆయన వెళ్ళకపోవడం, ఎన్నికల తర్వాత కూడా ఆస్తుల పంపకాలపై ఫైట్స్ జరగడం, ఓవరాల్గా అన్నా చెల్లెళ్ల గొడవ ఈ ఏడాదిలో చెప్పుకోవాల్సిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్గా మారిపోయింది. దానికి తోడు అమెరికాలో అదానీపై కేసు నమోదు చేయడం, ఆ ఇష్యూకి అప్పటి జగన్ ప్రభుత్వానికి లింక్ చేయడం కూడా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ ఏడాది అందరి నోళ్లలో నానిన మరొక అంశం నారా లోకేష్ రెడ్ బుక్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ప్రతిపక్షం ఎంత కామెంట్ చేసినా రెడ్ బుక్లో చాప్టర్ 3 తెరుస్తామంటూ చెప్పుకొచ్చారు. అసలు ఎన్నికల ప్రచారంలోనే దాన్ని హైలైట్ చేశారు నారా లోకేష్. తాను రెడ్ బుక్ చూపించి ప్రచారం చేసిన ప్రతి చోట గెలిచాను అంటూ జస్టిఫై చేసుకున్నారు కూడా. కానీ లోకేష్ రెడ్ బుక్ పై ఆగస్టులో మొదటిసారి విరుచుకుపడ్డారు వైఎస్ జగన్. ఈ ఏడాదిలో ఏపీలో జరిగిన సంఘటనలంటే బాగా గుర్తొచ్చేవి రాజకీయాలే. కానీ కొన్ని విషాదాలు, ఇంకొన్ని వివాదాలు, మరికొన్ని కీలక పరిణామాలు కూడా ఉన్నాయి. 2024ను 2 ఎపిసోడ్స్గా చూడాల్సి వస్తే కూటమి అధికారంలోకి రాకముందు, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అని డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక అందరూ ఆసక్తిగా ఎదురుచూసింది వాలంటీర్ల వ్యవస్థ గురించి. ఆ విషయంపై ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా సైలెంట్గా ప్రభుత్వాధికారులతోనే పెన్షన్లు ఇప్పించడం మొదలుపెట్టించారు సీఎం చంద్రబాబు. అది బిగ్గెస్ట్ హిట్. వాలంటీర్ల వ్యవస్థ లేకపోయినా ప్రభుత్వ పథకాలు, జరగాల్సిన పనులు ఏవి ఆగబోవు అనే సందేశం ఇచ్చిన సందర్భం అది. ఈ ఏడాది ఏపీలో జరిగిన అత్యంత ఘోరమైన విషాదం బెజవాడ వరదలు. ఆగస్టులో 2 వారాల పాటు కురిసిన వర్షాలకు బుడమేరు గట్టు తెంచుకుని విజయవాడలో జల ప్రళయాన్ని సృష్టించింది. బెజవాడ చరిత్రలోనే మరిచిపోలేని ఒక పీడ కలాది. వెంటనే అలర్ట్ అయిన సీఎం చంద్రబాబు వర్షంలో, వరదలో తిరుగుతూ ప్రజలకు భరోసా కల్పించారు. ప్రతి ఒక్క బాధితుడికి సాయం అందే వరకు, వరద పూర్తిగా తగ్గేంత వరకు విజయవాడలోనే ఉన్నారు. బుడమేరు గండ్లు పూడ్చివేయించేందుకు మంత్రి రామానాయుడు పడిన కష్టం, రాత్రి పగలు తేడా లేకుండా మంత్రులు, అధికారులు పనిచేసిన తీరుని మనం మరోసారి గుర్తు తెచ్చుకోవాలి. దేశం మొత్తం ఉలిక్కి పడిన ఘటన. ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఆందోళన చెందిన అంశం ఇంకేంటి, తిరుమల లడ్డూ వివాదం. భక్తులు పరమ పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూలను జంతువుల కొవ్వు అవశేషాలున్న కల్తీ నెయ్యితో తయారు చేశారన్న సీఎం చంద్రబాబు స్టేట్మెంట్ ప్రకంపనలు రేపింది. ల్యాబ్ పరీక్షల్లో సైతం ఈ విషయం బయటపడడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. జగన్ హయాంలోనే ఇది జరిగిందంటూ కూటమి నేతలు విమర్శించడంతో వైఎస్ జగన్ దాన్ని కౌంటర్ చేయాల్సి వచ్చింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. సెప్టెంబర్ మొత్తం తిరుమల లడ్డూ వివాదమే హైలైట్ అయింది.
ఈ వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో సిట్ వేశారు. ముగ్గురు ఐపీఎస్లను ఒకే కేసు వ్యవహారంలో సస్పెండ్ చేయడం దేశ చరిత్రలోనే మొదటిసారి. ఏపీలో జరిగిన ఈ పరిణామం జాతీయ స్థాయిలో ఒక సంచలనం. ఆ కేసు ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఈ కేసు తాలూకు వివరాలు ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బయటపడ్డాయి. చివరికి సెప్టెంబర్ 5న ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు. ఋషికొండ భవనం, నేషనల్ మీడియాలో సైతం పెద్ద డిబేట్ జరిగింది వీటి నిర్మాణాల గురించి. జగన్ హయాంలో నిబంధనలను ఉల్లంఘించి దాదాపు 409 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ భవనాల గురించి ఎన్నికల ఫలితాలు వచ్చిన నెక్స్ట్ డే నుంచే డిస్కషన్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఆ భవనాల దరిదాపుల్లోకి కూడా ఎవరిని రానివ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక అందులో ఏముందో ప్రపంచానికి చూపించిన తర్వాత అంతా నోరెళ్లబెట్టడమే కనిపించింది. బాత్రూమ్ కమోడ్ 11 లక్షలు, తలుపులకు 31,84,000, ఒక్క వాష్ బేసిన్కి 2 లక్షలు, ఒక్క టేబుల్ ఖరీదు 53 లక్షలు. ఇలా అన్నింటి ఖర్చు లక్షలకు లక్షలు ఉండడంతో అంతా ఆశ్చర్యపోయారు. దీన్ని ఏం చేయాలో, ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పటికీ అర్థం కావట్లేదు కూటమి ప్రభుత్వానికి. అప్పటి వరకు సజావుగా సాగుతున్న కూటమిలో ఒక ఝలక్. ఎవరి నుంచి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి. తానే హోంమంత్రినైతే గనక అంటూ ఆయన చేసిన కామెంట్స్ నిజంగా ప్రకంపనలే రేపాయి. అప్పటి నుంచి సరికొత్త అధ్యాయం మొదలైందని చెప్పాలి. వైసీపీ నేతలపై కేసులు, ముఖ్య నేతలకు నోటీసులు వెళ్ళాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇష్టారీతిన కామెంట్స్ పెట్టిన వారిని అరెస్ట్ చేశారు. 49 మంది అరెస్టులు, 147 కేసులు, 650కి పైగా నోటీసులు వెళ్ళాయి ఈ ఇష్యూలో. సజ్జల భార్గవ్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇలా కీలక నాయకులు, వ్యక్తుల పేర్లు కూడా వినిపించాయి. ఇక జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారి అరెస్టులు, కీలక నేతలకు కూడా నోటీసులు వెళ్ళాయి. ఇలా వరుస పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, నందిగం సురేష్ ఇలా ఒక్కొక్కరిపైన యాక్షన్లోకి దిగింది కూటమి ప్రభుత్వం. సీజ్ ద షిప్, ద మోస్ట్ పాపులర్ డైలాగ్ ఆఫ్ ది ఇయర్. ఏపీలో రేషన్ మాఫియా దందా ఏ రేంజ్లో ఉందో చూపించిన ఘటన అది. పేదవాళ్లకు అందాల్సిన బియ్యాన్ని ఏకంగా ఆఫ్రికాకి తరలించేందుకు ప్రయత్నించడంతో స్వయంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. కాకినాడ పోర్టుకు వెళ్లి మరీ సీజ్ ద షిప్ అంటూ ఆదేశాలు ఇచ్చారు. షిప్లోకి వెళ్లిన రీసైకిల్డ్ రేషన్ బియ్యాన్ని అన్లోడ్ చేసేంత వరకు ఆ షిప్ని కదలనివ్వలేదు. ఈ కేసులో వైసీపీ నాయకులపై సిఐడి కేసులు కూడా నమోదు చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో జరిగిన కొన్ని సంఘటనలను మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో కీలకమైన ఫైల్స్ దగ్ధం అవ్వడం సంచలనం రేపింది. ఏదో ఒక్కసారంటే ప్రమాదం అనుకోవచ్చు, కానీ వరుసపెట్టి జరిగాయి ఆ ఘటనలు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత విజయవాడలోని సిఐడి కార్యాలయం వద్ద ఫైళ్లు కాల్చేయడం కనిపించింది. ఆ వెంటనే పోలవరం భూసేకరణ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం ఘటన జరిగింది. ప్రస్తుతానికి ఈ ఫైల్స్ దగ్ధం కేసులపై విచారణ జరుగుతోంది. ఈ విచారణ కొలిక్కొచ్చాక సంచలనాలు జరగచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. ఇక కొన్ని పాజిటివ్ అంశాల గురించి చెప్పుకుందాం. వచ్చే 25 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి అనే దానిపై ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు సీఎం చంద్రబాబు. విజన్ 2047 టార్గెట్గా కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంటూ వాటిని సాకారం చేయడానికి ఒక ప్రణాళికను విడుదల చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల రీఓపెనింగ్ ఒక పండుగలా జరిగింది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే అన్న క్యాంటీన్లు మళ్లీ తెరుచుకున్నాయి. ఏపీ, ఏ ఫర్ అమరావతి, పి ఫర్ పోలవరం డెఫినేషన్కి తగ్గట్టే ఈ రెండింటినీ పరుగులు పెట్టిస్తోంది కూటమి ప్రభుత్వం. ఏకంగా 60,000 కోట్ల రూపాయల ప్రాథమిక అంచనాలతో అమరావతికి ఒక రూపు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయల రుణం ఇప్పిస్తాము అంటూ స్వయంగా కేంద్రమే పార్లమెంట్లో ప్రకటించింది. అనౌన్స్ చేసినట్టుగానే రుణం కూడా మంజూరైంది. సో సంక్రాంతి తర్వాత నుంచి అమరావతిలో పెండింగ్లో ఉన్న నిర్మాణాలన్నీ ఒకేసారి స్టార్ట్ కాబోతున్నాయి. వచ్చే 3 ఏళ్లలో అమరావతి ఆల్మోస్ట్ ఫినిష్డ్ స్టేజ్లో ఉండేలాగా చూడాలి అనేది సీఎం చంద్రబాబు టార్గెట్. అందుకు తగ్గట్టే పనులు ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇక పోలవరం, ఈ భారీ ప్రాజెక్ట్ని కూడా 2027 నాటికి పూర్తి చేయాలని కేంద్రం ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. కానీ సీఎం చంద్రబాబు మాత్రం 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అంటూ కొత్త టార్గెట్ ఫిక్స్ చేశారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయాల్సిందేనని టార్గెట్ పెట్టారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూటమి హయాంలోనే ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అనే లక్ష్యంతో ఉన్నారు సీఎం చంద్రబాబు.
ఇన్ని చెప్పుకున్నాక రామ్ గోపాల్ వర్మ కేసు గురించి చెప్పుకోకపోతే ఎలా? ఈ ఇయర్ అది బాగా ట్రెండ్ అయిన సబ్జెక్ట్ కూడా. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వీళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేశారంటూ వర్మపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకి రావాలంటూ స్వయంగా పోలీసులే వెళ్లి నోటీసులు ఇచ్చినా సరే ఆయన విచారణకి వెళ్ళలేదు. దీంతో ఏ నిమిషంలోనైనా వర్మ అరెస్ట్ జరగొచ్చనే వార్తలు రావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారంటూ పుకార్లు వినిపించాయి. తీరా చూస్తే ఆయన మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ కనిపించారు. ఆఖరుగా చెప్పుకోవాల్సింది దువ్వాడ దివ్వెల వ్యవహారం గురించి. ఈ కుటుంబ కథా చిత్రానికి వచ్చినంత హైప్ ఇంకే ఇష్యూకి రాలేదనే చెప్పాలి. హైలైట్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు ఎవరికి ఇవ్వాలి అనే పోల్ గనక పెడితే దువ్వాడ దివ్వెల ఇష్యూకి ఇస్తారేమో అనుకుంటాను జనం. తమను వదిలేసి దివ్వెల మాధురితో తమ తండ్రి ఉంటున్నారు అంటూ దువ్వాడ ఇద్దరు కూతుళ్ళు రోడ్డెక్కడం, దువ్వాడ సతీమణి వాణి ధర్నా చేయడం స్టేట్ వైడ్ హల్చల్ చేసింది. కొన్ని రోజుల పాటు నడిచింది ఈ ఇష్యూ. కంతా సద్దు మణిగినట్టే అనుకుంటున్న టైంకి దువ్వాడ దివ్వెల కలిసి తిరుమల వెళ్ళడం ఈ ఇష్యూ ఇంకొక టర్న్ తీసుకోవడానికి కారణమైంది. పోనీ అక్కడితో ఆగారా అంటే పవిత్రమైన తిరుమలలో ఇద్దరు రీల్స్ తీసుకుని అందరి నోళ్లలో నానారు. సో ఇవి ఓవరాల్గా ఈ ఇయర్ ఏపీలో జరిగిన కొన్ని కీలకమైన ఘటనలు. మరి వచ్చే సంవత్సరం మరిన్ని సంచలనాలు నమోదవుతాయేమో చూడాలి. ఇది వాళ్ళ TV9 ఎక్స్క్లూజివ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9. తెగించి వచ్చాం. రాష్ట్రం బాగుండాలి.